డొనాల్డ్ ట్రంప్, బిల్ గేట్స్ వీళ్ళిద్దరు ఫొటోస్ అనేది వైరల్ అవుతున్నాయి. సో వీళ్ళిద్దరు కూడా ఎప్స్టీన్ ఐలాండ్కి వెళ్ళారని ఏదైతే మన ఫొటోస్ అనేవి మనందరూ చూస్తున్నాం. అసలు ఎప్స్టీన్ ఐలాండ్ అంటే ఏంటి? సో ఇప్పుడు ఎప్స్టీన్ ఐలాండ్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ అక్కడ పార్టీస్ జరుగుతాయి. సో ఎలాంటి పార్టీస్ జరుగుతాయి అంటే అక్కడ చాలామంది బిలియనర్స్ కానీ, మల్టీ మిలియనర్స్ కానీ, ఇంకోటి అంటే పొలిటీషియన్స్ కానీ ఇలా చాలామంది అక్కడ రావడం జరిగింది. సో ఇప్పుడు ఎప్స్టీన్ అనేవాడు ఏం చేస్తాడంటే అక్కడ మైనర్ అమ్మాయిలు కానీ అక్కడ తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పేటోడు అనమాట. సో అలాంటి మైనర్ బాలికల్ని అక్కడ సెక్స్ ట్రాఫికింగ్ కానీ, ఇంకోటి అంటే చైల్డ్ ట్రాఫికింగ్ కానీ ఇలా అవుతుంది అక్కడ మొత్తం ఎప్స్టీన్ ఐలాండ్లో. ఈ ఎప్స్టీన్ ఐలాండ్ అనేది అమెరికా దేశంలో ఉంటుంది. అండ్ ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే అక్కడ ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో, అమ్మాయిలు ఎవరైతే అక్కడ విక్టిమ్స్ ఉంటారో సో వాళ్ళందరూ ఇప్పుడు బయటకు వచ్చి ఇది నేనే, ఇది 13 years ఓల్డ్ ఇది నేనే, ఇది 18 years ఓల్డ్ నేనే, ఇది 17 years ఓల్డ్ ఇది నేనే అని చాలామంది ఇప్పుడు బయటకు వచ్చి చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఇది అవుతానంట ఎప్స్టీన్ ఐలాండ్లో అక్కడ పార్టీస్ జరుగుతాయి. డొనాల్డ్ ట్రంప్స్ వాళ్ళందరూ ఫొటోస్ అనేది మనం బయట చూస్తున్నాం. సో ఇదే డొనాల్డ్ ట్రంప్ తన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2019 జూలై 2న ఎప్స్టీన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఎందుకు అరెస్ట్ చేశాడంటే సో ఎప్స్టీన్ ఐలాండ్లో ఏదైతే పార్టీస్ జరుగుతాయో ఎప్స్టీన్ అనే వ్యక్తి పార్టీస్ జరిగేటప్పుడు సీక్రెట్గా వీడియోస్ అనేది షూట్ చేసి అక్కడున్న బిలియనీర్స్ కానీ, మిలియనీర్స్ కానీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేటోడు. ఇది కొంచెం సీక్రెట్గా ట్రంప్కి అర్థమైందనమాట. సో తన గవర్నమెంట్ వచ్చిన తర్వాత జూలై 2న ఎప్స్టీన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ అదే ఇయర్ ఆగస్ట్ 10th or 11th ఎప్స్టీన్ అనేవాడు అక్కడ చనిపోవడం జరిగింది. సో ఇక్కడ చాలామంది ఒక క్వశ్చన్ మార్క్ అనేది రేస్ చేశారు. సో ఎప్స్టీన్ అనేది చనిపోయాడు, ఎలా చనిపోయాడు? ఫస్ట్ అక్కడ సీసీ కెమెరాస్ లేవు, అక్కడ గార్డ్స్ అనేది వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అంటూ రైజ్ అయింది. సో నిజంగా ఎప్స్టీన్ అనేవాడు సహజ మరణం ద్వారా చనిపోయాడో లేకపోతే ఇంకా ఏదైనా అక్కడ సంథింగ్ ఇష్యూ జరిగిందనేది మీరు కింద కమెంట్ చేయండి. అండ్ ఈ రీల్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.